హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే మీకు నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అలాగే మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, చూస్తూ ఉండండి. అయితే ఇక్కడ అయితే ఈవినింగ్ దీపారాధన చేసుకుంటున్నాను. సింపుల్ పూజనండి, హడావిడి అయితే ఏమీ ఉండదు. పువ్వులు పెట్టేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటా. ఇది ఎప్పుడు చేసే నిత్య పూజ అనమాట. స్పెషల్గా అయితే ఏవి ఉండదు, ఈవినింగ్ కాబట్టి. అయితే ఒక చిన్న చెప్పాలి ఏంటి అంటే, నేను పూజ రూమ్ మేక్ ఓవర్ వీడియో చేసినప్పుడు నన్ను అడిగారు, బాటి సిల్వర్ వాల్పేపర్ బాగుంటుందా, గోల్డ్ది బాగుందా, నీకు ఏది నచ్చింది జెన్యున్గా చెప్పు అని చెప్పేసి కామెంట్ అయితే అడిగారనమాట. ఇంకొకటండి, అసలు లింక్స్ అని ఎంతమంది అడిగారంటే, మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఒక షార్ట్, 300 మంది లింక్స్ అని అడిగారండి. నేను ఎలా ఇవ్వగలనండి అంతమందికి లింకులు? నాకు అర్థం కాలేదు. అప్పటికి కొంతమందికి ఇచ్చాను స్టార్టింగ్లో, ఇంకా అందరూ లింక్ 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 అని అసలు నేను చూడలేదన్నమాట. ఒక 2 days తర్వాత చూస్తే అన్ని కామెంట్లు. బాబోయ్, నా వల్ల కాలేదన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటి అంటే, మనకి యూట్యూబ్లో కూడానా సో లింక్స్ అని అడుగుతున్నారు కదా, ఒక్కసారి ట్యాగ్ ప్రోడక్ట్ చూడండి. ట్యాగ్ ప్రోడక్ట్లో నేను ట్యాగ్ చేస్తున్నాను. ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఎలా అయితే లింక్ ఇస్తానో ఇది కూడా అంతే, డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ట్యాగ్ ప్రోడక్ట్ అనేది కూడా. ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అక్కడ, సో అది ప్రెస్ చేసి చూడండి, మీకు అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా లింక్ కంటే కూడా క్లియర్గా మీకు ఏ ఐటెం కావాలో కూడా మీకు ఇమేజ్ కూడా కనిపిస్తుంది. సో అందరికీ తెలుసు, మ్యాక్సిమం తెలియని వాళ్ళు మళ్ళీ నన్ను కామెంట్లు అడుగుతున్నారు, భారతి ఆ లింక్ ఇవ్వండి అని చెప్పి. సో కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి కాపీ చేసి మళ్ళీ మీకు ఒకరికైతే పర్లేదు, ఇద్దరికైతే పర్వాలేదు, అంతమందికి అయితే నేను ఇవ్వలేను కదా. కొంచెం అర్థం చేసుకోండి. ఒక్కసారి ట్యాగ్ ప్రోడక్ట్లో చూడండి. అయితే సిల్వర్ కలర్ బాగుంటుందా, గోల్డ్ కలర్ బాగుంటుందా నిజంగా చెప్పు భారతి అని అడిగారు. ఏమంటే నాకు అనిపించింది చెప్తున్నాను. సిల్వర్ కలర్ ఏంటి అంటే మరీ బ్రైట్గా, అంటే చూడండి కలరు మనం లైట్ వేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందేమో మిర్రర్ లాగా అనిపించింది. అందుకే గోల్డ్ కలర్ తెప్పించాను నేను. సిల్వర్ కలర్ కనుక బాగుంటుంది అని నాకు గట్టిగా అనిపిస్తే నేను సిల్వర్ కలరే తెప్పించి వేస్తాను కదా కదా. సో నాకు గోల్డ్ కలరే మరీ డార్క్గా ఉండదు, అలా అని మరీ డల్గా ఉండదు, లైట్ పెడితే మంచిగా కాంతిగా ఉంటుంది అని అనిపించింది. అందుకే అదైతే తెప్పించాను. సో నా సజెషన్ అయితే మాత్రం గోల్డ్ కలరే. ఇంకోటి ఏంటి అంటే, ఇట్లా లోపల కొంచెం బాగా పాతగా ఉన్న పూజ గదులకి వేస్తే మీకు కొత్త లుక్ వస్తుంది. ఇది మాత్రం నేను 100% సజెస్ట్ చేస్తాను ఎవరికైనా సరే, ఎందుకంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది, ప్లస్ పూజ చేసుకునేటప్పుడు కూడా మంచి కలగా ఉంటుంది, క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. సో మీరు ఇంక వేరే వేరే వాల్పేపర్ అంటే మాత్రం నేను వాడింది వచ్చేసి వుడెన్ వాల్పేపర్ ఒకటి వాడాను, అలాగే ఈ గోల్డ్ కలర్ వాల్పేపరు. ఏ వాల్పేపర్ అయినా సరే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి వాల్పేపర్ అనేది పాతగా ఉన్న పూజా మందిరంస్కి బాగుంటుంది. మాడ్యులర్ పూజా మందిరమ్స్ ఓకే, వాటికి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే పాతగా ఉన్న వాటికి మాత్రం ఇది బాగుంటుంది. సో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అయితే ఇవాళ మన రెసిపీస్లోకి వచ్చేస్తే ఏంటంటే, ఇవాళ నేను పిల్లలకి ఇష్టమైన కర్రీ ఒకటి చేస్తున్నాను, పెద్దవాళ్ళకి ఇష్టమైన కర్రీ ఒకటి చేస్తున్నాను. మష్రూమ్ కర్రీయే, ఇండియన్ కర్రీ ఒకటి, ఇటాలియన్ కర్రీ ఒకటి చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసం చపాతీ కావాలి కాబట్టి చపాతీ పిండి కూడా కలిపేశాను. ఇక్కడైతే పాలు ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను, పాలు అయితే మరగాలి. ఇటాలియన్ కర్రీ అని చెప్పాను కదా, సో దానికి ఒక ప్యాకెట్ పాలు అయితే కావాలి. మరి అన్ని పాలు ఎందుకు పడతాయి అంటే, తాగడానికి ఇంట్లో నైట్ పిల్లలు పాలు తాగుతారు కాబట్టి 3 ప్యాకెట్స్ ఒకటేసారి మరగబెట్టేసాను అనమాట. సో ఆ టైంకి తాగే టైంకి చల్లారుతాయి కదా అని. అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదండి, సో త్వరగా వంట చేసేస్తే తినేస్తారు కదా అని త్వరగా చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి కర్రీకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఇంకా కడాయి పెట్టేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. సో ఉల్లిపాయలు అయితే వేగాలి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల ఇటువైపు ఇంకొక కడాయి పెట్టేసుకొని సాస్ అయితే చేసుకుందాం, వైట్ సాస్. ఇది ఎప్పుడు చేసేదే కదా భారతి అంటే, ఇటాలియన్ రెసిపీస్కి మెయిన్గా ఈ వైట్ సాసే, అంటే చీజీ సాస్ ఉంటుంది కదా వైట్ కలర్ది, సో ఆ సాసే మెయిన్ అనమాట. సో చాలా బాగుంటుందండి నిజంగా, పిల్లలతో పాటు మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. అయితే ఫస్ట్ రెసిపీ చెప్తాను చూడండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. లేదు అందుకే ఆయిల్ వేసాను, మర్చిపోయాను.
సో అది లేదు, మీరు ఉంటే బటరే వేసుకోండి, నెయ్యి వేయకండి, అయితే ఆయిల్ లేదా బటరు అంతే. ఆ తర్వాత అందులో ఒక స్పూను అంటే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టుకొని వేసుకోండి. అది వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకోండి. గోధుమ పిండి కూడా వేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ ఆ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలంట. గోధుమ పిండి ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఎందుకంటే గోధుమ పిండికి ఒక చిన్న స్మెల్ వస్తుంది కదా, గోధుమ స్మెల్. సో అదంతా మంచిగా పోయి వేగితే బాగుంటుంది. వేగిన తర్వాత ఇందాక కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, సో ఆ పాలు కొంచెం కొంచెంగా పాలన్నీ వేసుకుంటూ ఇదిగోండి ఇలాగా వైట్ సాస్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి. అయితే ఫోర్క్ ఎందుకు పెట్టావు భారతి అని అనకండి, నేను కొంచెం ఫ్లోలో ఉన్నప్పుడు పక్కన ఏ గరిటె ఉంటే ఆ గరిటె వాడేస్తూ ఉంటా అనమాట. సో ఇంక పక్కన స్పూన్ ఉండింది, సో అదే దాంతో ఇంకా అలా కలిపేశాను. స్పాచులాస్ ఆర్డర్ పెట్టానండి, మీరు నన్ను తిట్టకండి, నాన్ స్టిక్లో స్టీల్ వాడొద్దు భారతి అని నన్ను అనకండి. సో స్పాచులాస్ అయితే ఆర్డర్ పెట్టాను, వస్తున్నాయి. సో అందాకలా వాడాలి కదా ఏదో ఒకటి. సో వైట్ సాస్ రెడీ చేసుకున్నాను, దాంట్లో చీజ్ వేసేసాను, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలాగే కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి. సో ఇది ఎప్పుడు మనం చేసుకునే వైట్ సాస్ అనమాట. పాస్తా చేస్తాం కదా, వైట్ సాస్ పాస్తా. సో ఇంతే, దీంట్లో కనుక పాస్తా ఉడకబెట్టేసేస్తే పాస్తా రెడీ అయిపోద్ది. అయితే ఇవాళ నేను పాస్తా చేయట్లేదు, కర్రీ చేస్తున్నాను. సో వైట్ సాస్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపల ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి. సో ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అందులో అయితే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా, తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఇదిగోండి. ఆ తర్వాత మీకు తెలుసు ఇది జీడిపప్పు పేస్ట్ నేను ఇలా చేసి పెట్టుకుంటాను. సో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. జీడిపప్పుల్ని నానబెట్టేసి మిక్సీ చేసుకోండి, జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ. సో అలా చేసి పెట్టుకుంటే ఏంటి అంటే మనకి ఇలాంటి కూరలప్పుడు కూర చిక్కగా రుచిగా ఉంటుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది అనమాట. సో అవైతే వేసేసాను. కాకపోతే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేలాగా పెట్టుకోండి. కాకపోతే నాకు ఇంకా నేను వెంటనే తీసి వేయడం వల్ల అది ఇంకా కరగలేదు. ఏం పర్వాలేదు, అవి అలా స్టవ్ మీద అంటే కడాయిలో వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కరిగిపోతాయి అన్నమాట. అంటే అవి ఐస్ క్యూబ్స్ కదా, సో కరిగిపోతాయి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకో, జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు. సో స్టవ్ మీద పెట్టేశాను, సిమ్లో పెట్టాను. అదైతే మొత్తం ఉల్లిపాయలు, కాజు పేస్ట్ అవంతా కూడా బాగా మగ్గాలన్నమాట. ఈ లోపల మష్రూమ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది బ్లింకిట్లో పెట్టానండి, మష్రూమ్స్ కొంచెం బ్లాక్గా వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇలా నూనెంతా పైకి వచ్చేయాలి మంచిగా, ఆ ఉల్లిపాయ పేస్ట్ అదంతా వేగిపోవాలి. నేనైతే టమాటో ఏం వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయే. మీరు కావాలి అనుకుంటే టమాటో కూడా వేసుకోవచ్చు. సో టమాటా వేయలేదు ఇవాళ నేనైతే. ఆ తర్వాత ఇంకా మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. మష్రూమ్కి మెయిన్ కాంబినేషను క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుందండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యాప్సికమ్ కూడా వేసుకోండి మష్రూమ్ తోటి. అయితే ఇంకా మష్రూమ్ వేసేసి సిమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత దీంట్లో నుంచి హాఫ్ కర్రీని సపరేట్ చేసి ఇందాక చేసుకున్న వైట్ సాస్లో వేస్తున్నాను అనమాట. ఇదేంటి భారతి అంటే అదేనండి, ఇండియన్ని ఇటాలియన్ని రెండింటినీ కలిపేస్తున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చిందండి. ఇది మాత్రం చపాతీతో తింటుంటే మీకు చెప్తాను ఉండండి. సో దాంట్లో నుంచి కొంచెం ఒక హాఫ్ తీసేసి అందులో వేసేసాను కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకున్నాను. సో వాటర్ వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేస్తే మనకి కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అనమాట. ఇది మామయ్య కోసము. సో మామయ్య ఏంటి అంటే చీజు, మిల్క్ ఇలాంటివి తినరు, ఆయనకి నచ్చదు కదా. సో అందుకని ఇలా 2 కర్రీస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ మష్రూమ్ని ఇందులో వేసాం కదా, ఇంకా వాటర్ ఏం వేయకూడదండి, ఎందుకంటే మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది. సో ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, వాటర్గా ఉండదు అనమాట. సో దీంట్లో మీరు కావాలి అనుకుంటే ఉడకబెట్టుకున్న పాస్తా వేసేస్తే మష్రూమ్ పాస్తా రెడీ అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు నేను చపాతీతో తింటున్నాను అనమాట. యాక్చువల్గా ఇంకో రెసిపీ అనుకున్నానండి, ఏంటంటే ఇప్పుడు దీన్ని చేసేసాను కదా, దీన్ని చపాతీ చేసి చపాతీ మీద ఇప్పుడు నేను చేస్తున్న ఏదైతే ఈ వైట్ సాస్ ఇది ఉంది కదా, పాస్తా అని వచ్చేస్తుంది. యాక్చువల్గా పాస్తా కాదు అది. సో క్రీమీ మష్రూమ్ కర్రీ అనమాట. సో దాన్ని చపాతీ మీద వేసి పైన మోజ్రెల్లా చీజ్ వేసేసి ఓటీజీలో కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెట్టేస్తే అసలు యమ్మీగా ఉండే చపాతీ పిజ్జా రెడీ అయిపోద్దండి. అలా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం అంటే అలసిపోయాను అనమాట. సరేలే అని చెప్పి ఇంకా అది కర్రీలాగే ఉంచేసాను. కానీ యాక్చువల్గా నేను చేయాలనుకున్న రెసిపీ మాత్రం అదనమాట. సో చూడండి, అసలు వాటర్ ఏం వేయలేదు కదా మనము, అయినా సరే ఎక్కడా కూడా మనకి అంటే ఆ మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మాడిపోవడం అలా ఏమీ ఉండదు.
కొంచెం దగ్గరగానే ఉండాలండి, మరీ వాటర్గా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. చూడండి అసలు క్రీమీగా ఎంత బాగుందో. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, లాస్ట్లో అయితే వేసుకున్నాను. పాలు మరిగేటప్పుడు మాత్రం సాల్ట్ వేయకండి, కొంచెం విరిగినట్లుగా అయిపోతుంది అనమాట. సో అందుకే నేను మష్రూమ్స్ అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో వేసుకున్నాను సాల్ట్ అయితే. సో కర్రీ అయితే అయిపోయిందండి. క్రీమీ మష్రూమ్ కర్రీ అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. అలాగే కాజు మష్రూమ్ కర్రీ కూడా అయిపోయింది, ఇంకా సిమ్లో పెట్టాను కొంచెం మగ్గాలన్నమాట. సో అంతే ఈ 2 కర్రీస్. సో వీకెండ్ కదా, సో ట్రై చేయండి, పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆ క్రీమీ మష్రూమ్ కర్రీ ఉంది కదా, దాంట్లో మీరు కావాలి అనుకుంటే కార్ను, క్యాప్సికము, వెజిటేబుల్స్, బ్రోకలీ ఇలాంటివన్నీ వేసేసి బాగా దగ్గరగా అయిన తర్వాత బ్రెడ్లో స్టఫ్ చేయొచ్చు. ఆ తర్వాత బర్గర్ బన్స్ ఉంటాయి కదా, సో బర్గర్ బన్స్లో కూడా కొంచెం సాస్ వేసేసి ఆ స్టఫింగ్ని బర్గర్ బన్స్లో పెట్టి కూడా అలా తినొచ్చు. లేకపోతే చపాతీ మీద ఆ స్టఫింగ్, ఆ కర్రీ అంతా పెట్టేసి పైన చీజ్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా వేడి చేసామనుకోండి, ఒక 5 మినిట్స్ చీజ్ అంతా మెల్ట్ అయ్యి పిజ్జా లాగా. సో పిల్లలు అది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఇంకా దోశ వేస్తాం కదా, దోశ మీద కూడా ఇది పైన వేసేసి మీరు పిజ్జా దోశలా కూడా ఇవ్వచ్చు. సో కర్రీ మాత్రం కాజు మష్రూమ్ కర్రీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు మనం చేసేదే ఈ కర్రీ. అయితే ఇలా ఈ చీజ్తో చేసిన మష్రూమ్ కర్రీ ఉంది కదా, అసలు అది మాత్రం చాలా బాగుందండి. ఇంకోటి ఏంటి అంటే గార్లిక్ రైస్. కొంచెం గార్లిక్ రైస్ అంటే కొంచెం బటర్ వేసేసి, కొంచెం గార్లిక్ వేసేసి, కొంచెం ఆరిగానో, తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి, రైస్ వేసి టాస్ చేసుకొని, కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా గార్లిక్ రైస్ పెట్టుకొని పక్కన ఆ చీజీ మష్రూమ్ కర్రీ పెట్టుకొని తింటుంటే అసలు అద్దరిపోతుంది. సో మీ ఇష్టం, అలా కూడా తినొచ్చు. సో వీకెండ్ కదా, ఈ రెసిపీస్లో మీదైనా ట్రై చేస్తారు కదా అని చెప్పి ఒకటేసారి అన్ని రెసిపీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఇంకా కర్రీ అయితే అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసాను. తమ్నేల్కి ఒక ఫోటో తీసుకుందా అని చెప్పి, యూట్యూబ్ కష్టాలు అంటారు కదా, అదనమాట. ముందు రెసిపీ ఎలా వచ్చినా సరే ఫోటో మంచిగా రావాలి, లేకపోతే వేస్ట్, అంటే కనిపించదు కదా. నాకు ఎందుకు ఫొటోస్ తీయడం పెద్దగా రాదండి. ఆ తర్వాత ఇంక ఇదిగోండి రోటీస్ అయితే చేసేసాను. పిండిని మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే చపాతీని రోల్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. సో ఇదిగోండి కర్రీ మాత్రం అసలు నిజంగా చెప్తున్నాను, పిల్లల కంటే నేనే ఎక్కువ ఇష్టంగా తిన్నానేమో, అంత బాగుందన్నమాట. నాకైతే భలే నచ్చింది చపాతీతో తింటుంటే. సో వీకెండ్ కాబట్టి పిల్లలకైతే ఇది చేసి పెట్టండి. కాజు మష్రూమ్ కర్రీ అది ఎప్పుడు చేసేదే మీ ఇష్టం, అది ఎప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇలా చేసిన ఈ ఏమంటారు ఇటాలియన్ సాస్తో చేసిన ఈ మష్రూమ్ కర్రీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. సో అంటే నాకైతే నచ్చిందండి, అదనమాట. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా, టిఫిన్ అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్గా డిన్నర్ తినేసాము అనమాట. త్వరగానే తినేసిన తర్వాత ఇంకా అలా బయటకు వెళ్దామని అన్నా చెల్లెళ్ళు కిందకు వచ్చారు ఆడుకోవడానికి. ఇంట్లో అలా మగ్గిపోతున్నారండి. అయితే ఆ ఒక్క రూమే, ఆ టీవీ చూడాలన్నా ఆడుకోవాలన్నా ఒక్క రూమ్లోనే ఉంటున్నారు. సరే ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి ఇంకా అలా బయటకైతే వచ్చామన్నమాట. యాక్చువల్గా డిమార్ట్కి వెళ్తూ ఉన్నాము, ఇంకా దారిలో చెరుకు రసం కనిపిస్తే ఆపేమన్నమాట, చెరుకు రసం తాగుదాం అని చెప్పేసి. డిమార్ట్కి ఇప్పుడు ఎందుకు భారతి అంటే, యాక్చువల్గా సరుకులు తెచ్చుకుందాం అనుకున్నానండి. ఆ డిమార్ట్లో 2 months బ్యాక్ తెచ్చుకున్న సరుకులు మొన్నటి వరకు వచ్చాయి, కాకపోతే మధ్యలో కొన్ని అయిపోతే కొన్ని బ్లింకిట్లో పెట్టుకున్నాను అయిపోయినవి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమనిపించిందంటే సరుకులు తెచ్చేసుకుందాం అనిపించింది. మళ్ళీ అనిపించింది సరే ఈసారి లాస్ట్ టైము బ్లింకిట్కి డిమార్ట్కి వేరియేషన్ చూసాం కదా, ఈసారి ఇన్స్టామార్ట్లో కానీ లేకపోతే ఇదేంటి బిగ్ బాస్కెట్లో కానీ పెడదాం సరుకులు అనిపించింది. సో ఒకసారి చూద్దాం వాటిలో ఎలా ఉందో ప్రైస్ అని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పాను అనమాట. ఇంకా మా ఆయన తిట్లు, నిమిషానికి డెసిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటావు అని చెప్పి. అయితే కాదు, ఎక్కువ కొనను, స్పైసెస్, కారము అవి కావాలి, వాటి వరకు తీసుకుంటానని చెప్పాను అనమాట. ఆ తర్వాత ఇంకా చెరుకు రసం తాగుతుంటే చూడండి మా చిట్టిగాడికి మీసాలు వచ్చాయి. అయితే త్వరగా తాగట్లేదని విష్ణు తిడతా ఉన్నాడు, ఏం తినవు ఏం తాగవు త్వరగా అని చెప్పేసి. విష్ణు ఏమో అదేదో సినిమాలో చెప్తారు కదా, నేను 10 seconds స్లో అని 10 seconds ఫాస్ట్ అని, అలాగా అదేమో 10 seconds కాదు 10 minutes స్లో. మా విష్ణు ఏమో 10 minutes ఫాస్ట్ అనమాట, 10 seconds కూడా కాదు 10 minutes. వీడేమో కంగారుగా చేస్తారు, అందరూ మేము విష్ణుని కంగారు రాజు అంటే ఎందుకురా నీకు అంత కంగారు అని చెప్పి.
సో ఆద్య ఏమో చాలా స్లో అనమాట, నెమ్మదిగా చేస్తుంది టాటాయిస్ లాగాన. మా పెద్దోడు కూడా అంతే. ఆద్య లక్కీ ఇద్దరు ఒక కేటగిరీ, విష్ణుకి మాత్రం ఫాస్ట్గా అయిపోవాలన్నమాట, కంగారు ఎక్కువ వాడికి. సో ఇంకా అలాగా ఎక్కిరిస్తూ ఉన్నాడు, తాగో పెట్టవు అని చెప్పేసి. ఇంక అక్కడి నుంచి డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఏంటి అంటే డీమార్ట్లో ఇంకా ఆవకాయలు పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. సో మెయిన్గా కారం తీసుకుందామని చెప్పి గ్రాసరీస్ అన్నీ కూడా ఆన్లైన్లో తెచ్చుకుందాము. ప్రస్తుతానికి కారము మామూలుగా అయితే ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే తీసుకుంటానండి. అయితే లాస్ట్ టైం నేను సూర్య కూడా తీసుకున్నాను కారపొడి, 3 మ్యాంగో పొడియే, దాన్నే ఇది వేరే బ్రాండ్ అనమాట సూర్య. నాకు తెలిసి అది డీమార్ట్ వాళ్ళది అనుకుంటా. బాగుంది, ఆ కారం కూడా బాగుంది ఆవకాయలకి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది, అంటే రెండు ఒకటే ఆవకాయ కారమే, కానీ సూర్య అనేది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. 3 మ్యాంగో మిర్చి పౌడర్ చాలా ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. సో అదనమాట. సో నేనైతే ఒక 1/2 kg కారం తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. స్పైసెస్ లేవు, అదే ఈ లవంగాలు, దాల్చిన చెక్క అవి అయిపోయినాయి. సో అవి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ తీసేసుకొని గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదు. పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నారు. ఇవి మా చిన్నోడేమో రూబిక్స్ క్యూబ్ కోసం పైకి వచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు వీకెండ్ కదా, జనాలు ఎక్కువ ఉన్నారు. సో మా ఆయనేమో నేను బిల్ వేయిస్తాను, మీరు వెళ్ళి త్వరగా ఆ రూబిక్స్ క్యూబ్ తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట. నేను విష్ణు ఆద్య పైకి వచ్చాము. వాడైతే దానికోసం పక్కకి వెళ్ళాడు. ఇంక ఇటువైపు అంతా కూడా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. సరే తీసుకుందాం, అదే తీసుకుందాం అని కాదు, చూద్దాం అని చెప్పేసి. అంటే ఆల్రెడీ నేను ఆన్లైన్లో పెట్టాను కదా, సో అక్కడికి ఇక్కడికి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, క్లాత్ ఎలా ఉందని ఊరికి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి 400కి 2 పిల్లో కవర్స్ ప్లస్ 2 పిల్లోస్ వచ్చాయి. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ నార్మల్, దాన్ని ఏమంటారు, పిల్లో కవర్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా ఉతికితే సిల్క్ మిక్సే, మనకి 300-400కి ఖచ్చితంగా కాటన్లో సిల్క్ మిక్స్ అవుతుందండి. అబోవ్ 500 ప్యూర్ కాటన్ వస్తుంది. సో అంతకన్నా తక్కువలో కాటన్ వచ్చినా సరే ఆ కాటన్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, పడుకున్నా సరే గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. ప్యూర్ కాటన్ అయి ఉండదు అది, దాంట్లో కూడా ఏదో మిక్సింగ్ అయి ఉంటుంది. పడుకున్నప్పుడు ఏంటంటే పైన ఇట్లా బూజర్గా వచ్చేయడం, రవ్వగా రావడం, పడుకున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉండడం అలా ఉంటుంది అనమాట. సో అబోవ్ 500 పెట్టి కొన్న బెడ్షీట్స్, అంటే 500 కూడా కాదండి, 800, 1000 పెట్టి కొన్న బెడ్షీట్స్ ఎక్కువ రోజులు వస్తాయి, బాగుంటాయి. ఇది వరకు నేను కొన్నాను, అయితే అవి నేను షాప్లో కొన్నాను అనమాట. సో 4-5 ఇయర్స్ వచ్చాయి. అసలు ఎలా వాడానంటే 2 సెట్స్ తీసుకున్నాను, చాలా దారుణంగా వాడాను అనమాట. సో అలాంటివి మళ్ళీ తీసుకోవాలి. సో ఓకే, ఇంకా ఏం తీసుకోలేదులేండి, జస్ట్ చూశాను అంతే. ఇంకా నాకు కావాల్సిన మెయిన్ ఈ డ్రై ఫ్రూట్స్ను, ఆ తర్వాత స్పైసెస్ అవి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇదిగోండి కసూరి మేతి, లవంగాలు, దాల్చిన చెక్క. ఇవేంటి అంటే మనకి ఆన్లైన్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బ్లింకిట్లో కానీ లేకపోతే ఇన్స్టామార్ట్లో కానీ. డీమార్ట్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా వాటిలో కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి కాబట్టి. సో కందిపప్పు, మినపప్పు అవైతే ఓకే, ఒకసారి చెక్ చేద్దామని అవైతే కొనలేదు. కానీ ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, పన్నీరు, కారము అవైతే తీసుకున్నాను. అయితే ఇది తీసుకున్నానండి, కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఇదేంటి అంటే కలర్ చాలా బాగుంటుంది, కారం తక్కువ ఉంటుంది కదా, కొంచెం కూరల్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అది తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ చాలా కాస్ట్ ఉందండి. మామూలుగా ఈ వేరే బ్రాండ్ ఉంటాయి కదా, అవైతే 200 గ్రామ్స్ 250 ఉంది. ఇది వచ్చేసి డీమార్ట్ వాళ్ళదే, అది వచ్చేసి 125 రూపీస్ ఉంది. సరేలే అని చెప్పేసి ఇంకో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంక వీళ్ళు చూడండి, వీళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాను. పడుకోమంటే పడుకోకుండా చూడండి ఎలా చేస్తున్నారో ముగ్గురు. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా తయారయ్యారండి, ఆద్య విష్ణు. పిలకేయాలని ఆద్య, ఈడేమో జుట్టు ముట్టుకుంటే ఆడికి నచ్చదు. తర్వాత పాపం వాళ్ళ పెద్దన్నయ్య అయితే వేయించుకున్నాడు పిలకలు, చూడండి ఎలా వేసిందో పిలక. సో ఇంక వీళ్ళతోటి ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట నాకు. ఇంకా అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు ఉంటాను, బాయ్.